బాపులపాడు మండలం మడిచెర్ల గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. అధికారులతో కలిసి ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన మరికొన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశించారు. బాపులపాడు మండలం పరిధిలో 20 మంది వివోఏలకు 5G స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి పారిశ్రామిక ప్రాంతానికి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. ఒకప్పుడు పొగాకుకు ప్రసిద్ధి చెందిన మల్లవల్లి నేడు రాష్ట్రానికి తలమానికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు. మీ బిడ్డల భవిష్యత్ మారాలంటే పరిశ్రమలు రావటం ఎంతో అవసరమని ఆయన ఉద్ఘాటించారు. గ్రామాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిని ఎజెండాగా పెట్టుకుని ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గం రాష్ట్రంలోనే 3వ స్థానంలో ఉందని, రాబోయే కాలంలో దీన్ని ప్రథమ స్థానానికి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఇన్కంప్లీట్ రైతు సేవా కేంద్రానికి కూడా కనీసం 5 లక్షల రూపాయలు ఇస్తే మీ ఊర్లో రైతు సేవా కేంద్రం 5 ఏళ్ల క్రితం నుంచి పనిచేసేది, దానికి కూడా 5 లక్షలు నేను రాత్రి కేటాయించా. అలాగే ఇంకో 50 లక్షలు సీసీ రోడ్ ఆర్ఎన్బి రోడ్ నుంచి తిరుపతి టెంపుల్ వరకు 50 లక్షల రూపాయలు నిధులు కూడా కేటాయిస్తా. ఇందాక నుండి వచ్చి అడిగిన వాళ్ళు కూడా చూస్తాం. మీ గ్రామం నేను పాదయాత్రగా అందరూ కళ్ళతో చూస్తే ఈ నియోజకవర్గంలో రోడ్డుని నా కాళ్ళతో కూడా చూసా. ప్రతి ఇంటికి పాదయాత్ర చేసినప్పుడే అందుబాటు పోయింది ఈ గ్రామం అని వెనకబడి ఉందని చెప్పి, రోడ్లు బాగాలని చెప్పి నేను మాట్లాడా. ఈ ఊర్లో చెరువు ఉందో లేదో నాకు తెలియదు, కానీ 84 గ్రామాల పంచాయతీలో చెరువులు దొరుకుతుంటే ఈ ఒక్క గొంతుకే ప్రశ్నించింది. ఈ ఒక్క గొంతుకే ఒక్క నేరుగా ఈ ఏ ఊరు చెరువుైనా ఆ ఊరి ఉమ్మరాస్తే ఇది యాదవులదా లేకపోతే గౌడ సోదరులదా, కమ్మ సామాజిక వర్గం ఉందా, కాపు సామాజిక వర్గం ఉందా అనేది సమస్య కాదు. ఇది అందరిది, ఊరందరిది, అన్ని కులాలది, అన్ని మతాలది. ఈ చెరువులు ఊరు ఉమ్మరాస్తే తాతనాయనము మనోళ్ళకి ఉమ్మరాస్తే అలాగో, అలాగే మీ ఊరు చెరువులు ఉమ్మరాస్తులు ఎవరో పంది కుక్కలాగా కూడా కొట్టుకుతుంటే మీరు చూద్దాం ఊరుకోవద్దంటే అందరూ సాక్షులుగా మిగిలారు ఈ నియోజకవర్గం ప్రజలు. అది చాలా బాధాకరం. మొన్న 3 చిక్కవరం చెరువులో పడి చనిపోయారు. ఇక్కడికి వచ్చి అడగండి అని చెప్పినా వాళ్ళు వినిపించుకునే పరిస్థితిలో లేరు. కానీ ఈ సభాముఖంగా చెబుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్డు నేర్పించి తీరుతా. అది త్వరలో మన మణిచెర్లు కానీ, కొయ్యూరు కానీ, అలాగే కొత్తపల్లి కానీ, కొత్త మల్లవల్లి కానీ, ఇంకే ఊరు పెట్టారు వెంకటపల్లి కానీ, ఈ సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ ఇక్కడ పెట్టింది. మీ సమస్యలకు అధికారులు యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ ఇస్తారు. అది ఎంఆర్ఓ అయినా, పోలీస్ సిఐ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా మీరు అడిగిన పని అవుతుందా అవదా, అవ్వకపోతే ఎందుకు అవదో కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులది. 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఇంకా నేరుగా ఇప్పుడు డైరెక్ట్ గా ఓనర్లోకి కాన్స్టిట్యూన్సీ లెవెల్లో పెట్టే ప్రజా దర్బార్ నేను గ్రామాల్లో 3-4 ఊళ్ళు పోసాట పెడతా వస్తున్నా. ఎక్కువ ఈ రాష్ట్రంలో సమస్యల పరిష్కారమైన వాటిలో గన్నవరం నియోజకవర్గం 3వ స్థానంలో ఉందంటే ఈ నియోజకవర్గంలో పనిచేసే ప్రతి అధికారిని అభినందిస్తూ దేవినేని నెహ్రూ ఆశయాల సాధనకు కృషి చేస్తామని విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నెహ్రూ నిరంతరం పాటుపడ్డారని తెలిపారు. ఆయన బాటలోనే తనయుడు దేవినేని అవినాష్ అహర్నిశలు ప్రజాసేవలో తల మునుకలై ఉన్నారన్నారు. మాజీ మంత్రి స్వర్గీయ దేవినేని నెహ్రూ 9వ వర్ధంతి కార్యక్రమం పోతిన రాము యూత్ ఆధ్వర్యంలో కొత్తపేట కోమల విలాస్ వద్ద ఉన్న పీడీఆర్ కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, పోతిన రాము, హైతా కృష్ణ కిషోర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం దేవినేని నెహ్రూ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. నెహ్రూ బాటలో ఆయన తనయుడు దేవినేని అవినాష్ నేడు అహర్నిశలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారన్నారు. స్వర్గీయ నెహ్రూ ఆశయాల సాధనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు పొట్నూరి సునీల్, రాజగిరి గోపిరాజు, మహాదేవ శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు, రాంపిళ్ల వాసు, మరపిళ్ల తాతారావు, మేదర కృష్ణ, కర్రి గౌరీ, దుక్క హరిభాస్కర్, పనుకు సుశీల, కామందుల డుండి, నాగోతి పూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కాలర్షిప్స్, బుక్స్ పంపిణీ చేశారు. అలాగే పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 9వ వర్ధంతి సందర్భంగా మా పోతుని రాము గారు ప్రతి ఏటా కార్యక్రమాన్ని, జయంతి వేడుకలు కానీ అలాగే వర్ధంతి కార్యక్రమం కానీ నిర్వహించడం అన్నది జరుగుతుంది. రాజశేఖర్ గారు నెహ్రూ గారితో ఉన్న
సాన్నిధ్యంతో ప్రతి ఏటా రాము గారు ఈ కార్యక్రమం అన్నది స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ, లేకపోతే చీరల పంపిణీ కానీ, అలాగే పళ్ళు పంపిణీ కానీ, లేకపోతే అన్నదాన కార్యక్రమం కానీ నిర్వహించటం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆయనతో ఉన్న సాంగత్యానికి ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా ఫ్లో లీడర్ గారు సచిన్ గారు, అలాగే పోతుని మహేష్ గారు, అలాగే వాసు గారు, అలాగే కిషోర్ గారు, అలాగే మా కులంలో ఉన్న పెద్దలు, అలాగే పార్టీ నాయకులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఘన విజయం చేయటం జరిగింది. ఎందుకంటే నెహ్రూ గారు ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక లెజెండ్గా ఎలా వెలిగారు అన్నది మనందరికీ తెలుసు. అలాంటి ఒక మహనీయుల్ని తలుచుకోవటం కానీ, వాళ్ళ బాటలో నడవటం కానీ చాలా ఇప్పుడు ఉన్న జనరేషన్కి చాలా అవసరమని మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే దేవినేని అవినాష్ గారు కూడా ఆయన ఏదైతే నెహ్రూ గారి లెగసీని కంటిన్యూ చేస్తూ నెహ్రూ గారికి ఏమాత్రం తగ్గకుండా ఆయన కూడా ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా కానీ పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజలతో మమేకం అవ్వడం అన్నది జరుగుతుంది. మా నాయకులు దేవినేని నెహ్రూ గారి 9వ వర్ధంతి సందర్భంగా మరి నా సోదరేమణి నగర మాజీ మేయర్ రాయన్ బాలలక్ష్మి గారు, నా సోదరుడు పోతి వెంకట మహేష్ గారు, అలాగే వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రో లీడర్ వెంకట సత్యనారాయణ గారు, అలాగే మన అయితే కిషోర్ గారు, మరి నా అభిమానులు, నా పెద్దలు వేదిక మీద మరి నెహ్రూ గారి కోసం కానీ, నా కోసం కానీ మరి 4 మాటలు మాట్లాడినందుకు అందరూ సంతోషం. రాజకీయాల్లో ఆరాటం కాదు, మెయిన్ పోరాటం ఉండాలి. మా సోదరుడు పోతు మహేష్ గారు అన్నట్టు పోరాటం ఉండాలి. ఆ పోరాటం మేము చిన్నప్పటి నుంచి పెట్టనే ఉన్నాం. అయితే గవర్నమెంట్ సమితిని అదృష్టం అనేది ఒక అదృష్టం ఏంటి, అందరికీ రావాలంటే రాదు. అయితే మా మహేష్ గారు అన్నట్టు పోరాటాన్ని చేస్తాం, ఇప్పటికైనా చేస్తాం. కాబట్టి నా వెనకాతల మాత్రం నాకు అండగా పోతు మహేష్ గారికి, మా ఇతర గతంలో నెహ్రూ గారు కూడా నా కుడి భుజంలో ఉన్నారు కాబట్టి ఈ స్థాయికి నేను వచ్చాను. నాసిక్ టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్న హిందూ ఉద్యోగినులను వేధిస్తూ అకృత్యాలకు పాల్పడుతున్న జిహాదీ హంతకులపై కఠినమైన శిక్షలు విధించాలని విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర కార్యదర్శి పొట్టి శ్రీహరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందువులు ఉదాసీనత భావంతో చూస్తుంటే ఎడారి మతస్థుల వికృత చేష్టలు పెరిగిపోయాయని తెలిపారు. భవిష్యత్తులో వారి వికృత చేష్టలు మత ఛాందస మూఢత్వం, స్త్రీ స్వేచ్ఛను హరిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మంటగొలిపే పరిస్థితి వస్తే ఏ మతం వారినైనా భారతదేశం అవతల తరిమి కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. నాసిక్ టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్న హిందూ ఉద్యోగినులను వేధిస్తూ ఆకృత్యాలకు పాల్పడుతున్న జిహాదీ హంతకులపై కఠినమైన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో నిన్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర కార్యదర్శి పొట్టి శ్రీహరి మాట్లాడుతూ నాసిక్లోని టీసీఎస్ కంపెనీలో లవ్ జిహాద్కు ప్రేరేపిస్తూ అనేక ఉగ్రవాద మూకలు హిందూ మహిళలపై అత్యాచారాలు, వికృత చేష్టలు చేస్తున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎడారి మతాలు వారి వికృత చేష్టలను అనేక రకాలుగా అపవాదులు చేసుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తున్నాయని చెప్పారు. భారతదేశం హిందూ దేశమని, హిందూ దేశంలో సెక్యులర్ అనే పదం ద్వారా అనేక మతాలు తిష్టవేసి తమ ఆధిపత్యాన్ని చెలాయించుకోవడం కోసం తమ వికృత చేష్టను భారతదేశంలోని హిందువులపై చేస్తున్నారని అన్నారు. హిందువులు ఉదాసీనత భావంతో చూస్తుంటే వారి వికృత చేష్టలు పెరిగిపోయాయని తెలిపారు. భవిష్యత్తులో వారి వికృత చేష్టలు మత ఛాందస మూఢత్వం, స్త్రీ స్వేచ్ఛను హరిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మంటగొలిపే పరిస్థితి వస్తే ఏ మతం వారినైనా భారతదేశం అవతల తరిమిగుట్టే పరిస్థితి వస్తుందన్నారు. హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటూ అందరినీ సమభావంతో చూస్తూ పక్క వారిని గౌరవించే స్థితిలో బతికితే బతకాలని, లేకపోతే మీ దేశాలకు పోవాలని కోరారు. విజయవాడ మహానగర్ దుర్గావాహిని ప్రముఖ మాట్లాడుతూ టీసీఎస్ కంపెనీలో జరుగుతున్న ఘటనలు తమను దిగ్భ్రాంతికి గురిచేశాయని చెప్పారు. హిందువులపైనే ఎందుకు ఈ అకృత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. హిందువులు వేరే మతస్థులను ఇబ్బంది పెట్టడం ఎక్కడా జరగడం లేదన్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో విజయవాడ మహానగర్ ఏదైతే నాసిక్లోని టీసీఎస్ కంపెనీలో లవ్ జిహాద్కి ప్రేరేపిస్తూ అనేక ఉగ్రవాద మూకలు హిందూ మహిళలపై అత్యాచారాలు, వికృత చేష్టలు చేస్తున్నారో వాటికి నిరసనగా మేము ఈరోజు లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తెలియజేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఎడారి మతాలు, పాషండ మతాలు వారు వికృత చేష్టలను అనేక రకాలుగా యుద్ధం ద్వారా కానీ, ఒకరిపై ఒకరు అనేక రకాలైన అపవాదాలు వేసుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ ప్రపంచ శాంతికే భంగం కలిగించే పరిస్థితి మనం చూస్తున్నాం.
ఈ పాషండ మతాలు భారతదేశం హిందూ దేశంలో సెక్యులర్ అనే పదం ద్వారా అనేక మతాలు ఇక్కడ తిష్ట వేసి తమ ఆధిపత్యాన్ని చెలాయించుకోవడం కోసం తమ వికృత చేష్టల్ని ఆ భారతదేశంలోని హిందువులపై చేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందువులంతా వీరిని ఉదాసీన భావంతో చూస్తున్న పరిస్థితిలో వీరి యొక్క వికృత చేష్టలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హిందూ సమాజం ఏకీకృతం అవుతుంది. భవిష్యత్తులో ఇటువంటి వికృత చేష్టలను కానీ వీరి మత ఛాందస మూఢత్వాన్ని కానీ ఏదైతే స్త్రీని వారు బానిసగా చూస్తున్నారో స్త్రీ స్వేచ్ఛను హరిస్తూ స్త్రీని ఒక విలాస వస్తువుగా చూస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మంట కల్పించే పరిస్థితి చేస్తున్నారు. ఇవన్నీ భవిష్యత్తులో భారతదేశంలో చెల్లవు. హిందూ సంస్కృతి హిందూ ధర్మానికి మీరు విఘాతం కలిగించే పరిస్థితి వస్తే ఏ మతం వారినైనా ఎవరినైనా సరే భారతదేశం అవతలికి తరిమి కొట్టే వరకు కూడా హిందూ సమాజం నిద్రలేచి మిమ్మల్ని తరిమి కొట్టే పని చేస్తుందని వారిని హెచ్చరిస్తున్నాం. మా మహిళల్ని ఎంతో దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే ఈరోజు నేను ఒక ఎంప్లాయీని వెళ్ళి ఆఫీస్లో వర్క్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. మేము మంచిగా ఉన్నా కానీ మా తర్వాత మా వెనక వాళ్ళ ఏం జరుగుతుందో, మా టీం లీడర్స్ ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మాకు ఐడియా ఉండదు కదా. మేము బాగానే వర్క్ చేస్తాం, మేము వెళ్తున్నాం ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఈరోజు మేము వెళ్తాం, రేపొద్దున మా పిల్లల్ని పంపించాలి అంటే అది ఎలా పంపించాలో అర్థం కావట్లేదు. అంటే ఓన్లీ హిందువులపైనే ఎందుకు? మేము హిందువులు ఎక్కడన్నా వేరే మతస్థుల మీద ఎప్పుడన్నా వేరేకంగా మీ మతాల మీద అన్ని ప్రచారం చేయడం కానీ లేదంటే మీ మతస్థుల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఎక్కడన్నా జరిగిందా? ఓన్లీ హిందువులపైనే ఎందుకు ఇలా? మేము మీతో పాటే ఉంటున్నాం కదా. మా దేశానికి వచ్చి మీరు ఎలా ఉంటున్నారో మేము మా దేశంలో కూడా స్వతంత్రంగా ఉండలేకపోతున్నాం కదా. ఈ దుర్గావాహిని ఏదైతే ఉందో ఏ ఆడపిల్లలు ఎక్కడైనా మీకు అండగా మేము నిలబడతాం. దయచేసి విశ్వ హిందూ పరిషత్లో దుర్గావాహిని అనే ఆయంలో మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయితే కనుక మేము సహకరిస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. జ్యోతి దుర్గావాహిని ప్రముఖ్ విజయవాడ మహానగర్. నానాటికి ఈ యొక్క అరాచకాలు పెరిగిపోతూనే ఉన్నాయి. మేము గత 2 నెలల క్రితం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దేశానికి కూడా సూచనలు జారీ చేశాం. విజయవాడ మహానగరంలో ఉగ్రవాద చర్యలు పుణికిపుచ్చుకుంటూ ఉన్నాయి, స్లీపర్ సెల్స్ పుణికిపుచ్చుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ కూడా ఒక కొత్త విషయాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాం. రోహింగ్యా ముస్లింలు చాలామంది పండగ పేర్లతో విజయవాడ మహానగరానికి వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యి స్థిరపడతా ఉన్నారు. దీనివల్ల రేపు రాబోయే తరాల వారికి కానీ రాబోయే టైంలో కానీ పెద్ద యుద్ధమే చేసే అవసరం వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క ముస్లిం సంఘాలు మొత్తం కూడా మసీదుల్లో కానివ్వండి, వాళ్ళ మదరసాల్లోని కానివ్వండి, ఈ యొక్క వ్యక్తులని షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళని వెరిఫికేషన్ చేస్తే విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము కూడా సహకరించి మీ అంట నడుస్తాం. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా చూపించడానికి మేము ఎటువంటి పరిస్థితుల్లో సంకోచించామని తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.